ఓకేనా ఫ్రెండ్స్, వేడి వేడి మిర్చి అయితే రెడీ చేశాను. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు నక్షత్ర బ్లాగ్స్ అండ్ లేడీస్ ఎంపోరియం. ఈరోజు అయితే నేను చేయబోయే రెసిపీ మిర్చి వేస్తున్నానండి, వేడి వేడిగా మిర్చి. ఇదిగో దానికోసం అయితే పిండి కలిపి పెట్టుకున్నాను, శనగపిండి, ఉప్పు, కొంచెం జీలకర్ర వేసాను. ఇగో మిర్చిలు అయితే కట్ చేసుకున్నా ఇలాగా ఓపెన్ చేసి. ఇగో దాంట్లో వేయడానికి పల్లీలు, చింతపండు అయితే మిక్సీ పట్టి దీంట్లో పెడతామండి మధ్యలో. పల్లీలు అయితే పొట్టు తీసుకున్నాం. మిక్సీలు ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న రెసిపీ పల్లీలు, పుట్నాలు, చింతపండు వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, సో అదైతే ఇలా పెట్టుకోవాలి దీంట్లో. ఇదైతే మనం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత మిర్చి తీసి వేసుకోవాలండి. మిర్చి వేసి పిండిలో మిర్చి అయితే ఇలాగ మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చింది, తీసేసుకోవాలి. ఇంకా వేడి వేడి మిర్చి రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇంతసేపు నేను కష్టపడి చేసిన మిర్చి అయితే రెడీ అయిపోయింది. ఇక బయట చల్లని వాతావరణం, ఇంట్లో వేడి వేడిగా మిర్చి తింటే భలే ఉంటుంది.